హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ తాము బాలాజీ గారు. నమస్తే సార్. నమస్తే. చిరంజీవి గారు బయోపిక్ తీయడానికి యండమూరి వీరేంద్రనాథ్ గారు బయోగ్రఫీ రాస్తున్నారంటూ ఒక వార్త అయితే వెలుగులోకి వచ్చింది. అండ్ గతంలో చూసుకుంటే వీళ్ళిద్దరికి కూడా పడదని కొన్ని మీడియాలు వార్తలు కూడా వచ్చాయి బయటికి. సో ఇప్పుడు ఆయనే రాస్తున్నారని చెప్పేసి అంటున్నారు. ఎంతవరకు వాస్తవం? యండమూరి వీరేంద్రనాథ్ 2016లో చిత్తూరు జిల్లాలో ఒక ఇంజనీరింగ్ కాలేజీలో ఆయన మోటివేషనల్ స్పీచ్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఆయన ఒక కంపేర్ చేశాడు. అంటే ఒక మనకి బయట నుంచి సపోర్ట్ సిస్టము ఉండి దాన్ని ఉపయోగించుకొని పైకి రావడం ఒక పద్ధతి అయితే, తను స్వశక్తితో రావడం అనేది ఒక పద్ధతి. నేను స్వశక్తితో రావడాన్ని సమర్థిస్తాను అని చెప్పడానికి 2 ఎగ్జాంపుల్స్ ఆయన తీసుకున్నాడు. ఒకటి రామ్ చరణ్ తేజ. రామ్ చరణ్ మీద ఆయన నెగటివ్ కామెంట్స్ చేశాడు. రామ్ చరణ్ని హీరో చేయడానికి వాళ్ళ అమ్మ విపరీతంగా కష్టపడింది. అప్పుడు దవడ కూడా సరిగ్గా ఉండేది కాదు, అతనికి ఏమీ చేత అయ్యేది కాదు. అతన్ని మొత్తం మార్చి చిరంజీవి గారి తనకున్న కరిష్మానంతా ఉపయోగించి అతన్ని బలవంతంగా హీరోని చేశారు. అదే టైంలో ఇదే వయసులో ఉండే ఒక 8 ఏళ్ల కుర్రాడు ఇళయరాజా దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు అబ్బాని తీయని దెబ్బ పాట 2ను వినిపించగానే ఇది శివరంజని రాగం అని చెప్పేశాడు. ఆ చెప్పగానే ఇళయరాజా చాలా ఇంప్రెస్ అయిపోయి అతన్ని భుజం తట్టాడు. నువ్వు మంచి మ్యూజిక్ డైరెక్టర్ అవుతారన్నాడు. అతను ఎవరో కాదు, దేవిశ్రీ ప్రసాద్ అని చెప్పాడు అనమాట. సో అప్పుడు రామ్ చరణ్ అంటే చప్పట్లు కొట్టని వాళ్ళందరూ కూడా దేవిశ్రీ అంటే కొట్టారు. అది కూడా చెప్పాడు. చూసారా, నేను రామ్ చరణ్ అంటే మీరు ఎవరు అంత ఎక్కువగా కొట్టలేదు, అదే దేవిశ్రీ ప్రసాద్ అంటే కొట్టారు. దీన్ని బట్టి అర్థమైంది కదా ఎవరు స్వశక్తితో వచ్చారో, ఎవరు తండ్రిని ఉపయోగించుకొని వచ్చారో అన్నది అప్పుడు చెప్పాడు. ఇది విపరీతంగా వైరల్ అయిపోయి చిరంజీవి అభిమానులు, రామ్ చరణ్ అభిమానులు అంతా విపరీతంగా ఈయన అటాక్ చేశారు. ఇక నాగబాబు కూడా రంగంలోకి దిగి చాలా ఈయన మీద కామెంట్లు చేస్తే, ఈయన మళ్ళీ నాగబాబు మీద కామెంట్లు చేశాడు. నువ్వు అసలు దేనికి పనికిరావు, నేను సొంతంగా పైకి వచ్చాను రైటర్ని, నాగబాబు నువ్వు మీ అన్న లేకపోతే నువ్వు జీరో అని ఆయన కూడా మళ్ళీ అటాక్ చేశారు. అలాగా దాదాపు 8 ఏళ్ల నుంచి ఒక వైరం కంటిన్యూ అవుతుంది వీళ్ళ మధ్య. ఇప్పుడు సడన్గా నిన్న వైజాగ్లో ఎన్టీఆర్ 28వ వర్ధంతిని, ఏఎన్ఆర్ శత జయంతిని ఉపయోగించుకొని అక్కడ లోకనాయక్ ఫౌండేషన్, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ దాని ప్రతినిధి, సో ఆయన ఒక ప్రోగ్రామ్ని కండక్ట్ చేసి ఈ లోకనాయక్ అవార్డ్స్ కొంతమందికి ఇచ్చారు. అందులో యండమూరి వీరేంద్రనాథ్కి కూడా అవార్డు ఇచ్చారనమాట. ఈ అవార్డు ఇచ్చిన సందర్భంగా చీఫ్ గెస్ట్గా చిరంజీవిని పిలిచారు. చిరంజీవి గారు అక్కడ నాగేశ్వరరావు తర్వాత ఎన్టీఆర్ వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ తన మీద ఎలా ఉంది, వాళ్ళిద్దరు సలహాలు తను ఎలా ఫాలో అయ్యాడు అవన్నీ చెప్పుకుంటూ, దాని తర్వాత తన జర్నీ కూడా చెప్పుకుంటూ, నా జర్నీలో నేను సక్సెస్ అవడంలో యండమూరి వీరేంద్రనాథ్ పాత్ర కూడా ఉంది. ఆయన అభిలాష సినిమా అన్నప్పట్లో చాలా బాగా నా కెరీర్ని పెంచింది. ఇప్పుడు నా బయోగ్రఫీ నేను రాసుకునే పరిస్థితిలో లేను, ఎందుకంటే నాకు అంత టైం లేదు. కాబట్టి యండమూరి వీరేంద్రనాథ్ నా బయోగ్రఫీ రాస్తానని ముందుకు వచ్చాడు. ఇంతకంటే గొప్ప రైటర్ నాకు దొరకరు. ఇప్పుడున్న సమకాలీనంలో యండమూరి చాలా గొప్ప రైటరు అనేది కూడా ఆయన చెప్పాడు. దీంతో ఒకసారిగా షాక్ అయ్యారు అందరూ. యండమూరి కూడా ఇన్ రిటర్న్ ఆయన్ని చిరంజీవిని పొగిడాడు. మామూలుగా నెంబర్ 1 కావడం అనేది పెద్ద కష్టం కాదు, నెంబర్ 1 అయినాక ఆ ప్లేస్ని కాపాడుకోవడం చాలా కష్టం. చిరంజీవి గారు నెంబర్ 1 అవ్వగలిగాడు, ఆ ప్లేస్ని కూడా సుస్థిరంగా కాపాడుకుంటూ వస్తున్నాడు. కాబట్టి చిరంజీవి నుంచి అందరూ నేర్చుకోవాలి, ఆయన బయోగ్రఫీ గొప్పగా ఉంటుంది అనేది ఆయన అన్నాడు. నిజానికి ఒకప్పుడు యండమూరి వీరేంద్రనాథ్ నవల్సు ఆంధ్ర రాష్ట్రాన్ని అప్పట్లో ఊపిందని చెప్పచ్చు. ముఖ్యంగా తులసి దళం 78 ఆ ప్రాంతంలో తులసి దళం వచ్చింది, మళ్ళీ తులసి వచ్చింది, ఆ తర్వాత వెన్నెల్లో ఆడపిల్ల వచ్చింది. అప్పుడు అసలు ఆ నవళ్ళు ఊపినట్టుగా తెలుగు సాహిత్య చరిత్రలో ఇంకే నవళ్ళు కూడా యూత్ని ఊపలేదు. అలాగా ఊపినాయన్నమాట ఆ నవలు. ముఖ్యంగా ఆంధ్ర భూమిలో తులసి దళం అది వచ్చినప్పుడు విపరీతంగా సర్క్యులేషన్ కూడా పెరిగింది దాంతో. అలాగా ఆయన తర్వాత కాలంలో ఆయన నవల బేస్ చేసుకొని దాదాపు 20 సినిమాలు వచ్చాయి తెలుగు కన్నడ.
నిజానికి కన్నడ అంటే గుర్తొచ్చింది. ఈయన కన్నడలో కూడా చాలా పాపులర్ రైటరు, తమిళ్లో చాలా పాపులర్ రైటర్ ఈయన. తమిళ్లో గౌరీ కృపానందన్ అని ఆవిడ ట్రాన్స్లేషన్స్ చేసింది, విపరీతంగా హిట్ అయింది తమిళ్లో. కన్నడలో కూడా ఈయన పెద్ద రైటరు. మనకి ఎలాగ ఎండమూరి ఎలాగ పాపులరో కన్నడ వాళ్ళకి కూడా ఎండమూరి అలాగే పాపులర్. అక్కడ కూడా ఈయన ప్రతి పుస్తకం 14 ముద్రణలు 20 ముద్రణలు రీప్రింట్లు అవుతూనే ఉంటాయి అన్నమాట. ఇప్పుడు కూడా మనం కన్నడ అక్కడ బెంగళూరులో ఏదన్నా షాప్కి వెళ్తే బుక్ షాప్కి సపరేట్ ర్యాక్ ఉంటుంది ఎండమూరి వీరేంద్రనాథ్ పుస్తకాలు, అంత పాపులర్ అనమాట ఆయన. ఆ తర్వాత ఆయన రాసిన విజయానికి 5 మెట్లు అంటే ఆయన పర్సనాలిటీ డెవలప్మెంట్లోకి వచ్చాడు, అవి కూడా విపరీతంగా పాపులర్ అక్కడ. సో ఇలాగా ఎండమూరి ఇప్పటికి కూడా చదువుతున్నారు జనం, ఇప్పటికి కూడా పాపులర్గానే ఉన్నాడు, ఆయన ఏమి అవుట్డేట్ అయిపోలేదు. రెండోది ఆయన సినిమాలు, ఆయన నవళ్ళు సినిమాలు దాదాపు 20 వచ్చాయి. అందులో 6 సినిమాలు చిరంజీవి గారితో చేసినవి. ఒకటి మంచు పల్లకి, అభిలాష, ఛాలెంజ్, మరణ మృదంగం, దొంగమొగుడు, స్టూవర్ట్పురం పోలీస్ స్టేషన్. ఇవి కాకుండా జగదేక వీరుడు అతిలేక సుందరికి కూడా జంధ్యాల రైటర్ బేసిక్గా, దాంతోపాటు ఈయన కూడా కో రైటర్గా పనిచేశాడు అనమాట. అలాగా ఆయన కొన్ని దాదాపు దశాబ్దం పైన చిరంజీవితో అప్పుడు ట్రావెల్ అయ్యాడు. వీళ్ళిద్దరి బ్రహ్మాండమైన కాంబినేషన్ అప్పట్లో. ఎక్కువగా కోదండరామరెడ్డి డైరెక్ట్ చేశాడనమాట. అభిలాష కూడా విపరీతంగా నవలగానే అది పెద్ద హిట్. నవల కంటే కూడా ఆంధ్రజ్యోతిలో సీరియల్గా వచ్చినప్పుడే చాలా లైబ్రరీ దగ్గర క్యూలు ఉండేవి, అప్పుడు గవర్నమెంట్ లైబ్రరీలో ఉండేవి. ఫ్రైడే వచ్చేది పత్రిక, అరౌండ్ 4 o'clock వస్తే అంతా స్టూడెంట్లు అంతా క్యూలో ఉండేవాళ్ళు. దాన్ని అందరూ కలిసి 5-6 మంది 10 మంది కలిసి చదువుకునేవాళ్ళు. అంత పాపులర్ అనమాట అప్పట్లో అభిలాష. పాయింట్ కూడా మంచి పాయింట్, అంటే ఉరిశిక్షకి వ్యతిరేకమైన పాయింట్ అది. దాన్ని చిరంజీవి కూడా బ్రహ్మాండంగా చేశాడు. అలాగా వీళ్ళు హిట్ కాంబినేషన్ అని చెప్పచ్చు. ఆ తర్వాత నిజానికి అది ఖచ్చితంగా ఆయన రామ్ చరణ్ అంచనా వేయలేకుండా మాట్లాడిన మాటలు అవి. అప్పట్లో నిజమే, వాస్తవమే. ఎందుకంటే వారసుల్ని దించుతున్నారంటే అదే రామ్ చరణ్ ఇంకెవరో మామూలు ఆర్డినరీ తండ్రి కొడుకుగా ఉంటే ఈ స్థాయి వచ్చుండేవాడంటే డౌటే. ఎందుకంటే అతనికి బిగినింగ్లో చాలా నెగిటివ్ విషయాలు ఉన్నాయి. అయితే దాన్నంతా అధిగమించి రామ్ చరణ్ కూడా కష్టపడి చేయగలిగితేనే వచ్చాడు తప్ప ఓన్లీ చిరంజీవిని ఉపయోగించుకొని రామ్ చరణ్ సూపర్ స్టార్ అవ్వలేదు. మనకి అట్లా అనుకుంటే చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. కృష్ణ కొడుకున్నాడు రమేష్, ఆయన చాలా సినిమాలు చేశాడు, మరి ఎందుకు సూపర్ స్టార్ అవ్వలేదు? ఆయనకు కూడా అన్ని బ్యాక్ ఉన్నాయి కదా. అండ్ కాబట్టి ఏంటంటే లాంచింగ్ వరకు ఖచ్చితంగా వాళ్ళు ఉపయోగపడతారు. లాంచింగే కాకుండా కొన్ని ఇనిషియల్ ఫెయిల్యూర్ని దాటే వరకు కూడా ఉపయోగపడతారు. దాని తర్వాత కూడా నిలదొక్కకపోతే ఇంకా వాళ్ళు పనికిరాలని అర్థం. ఆ రకంగా ఏం చెప్పిన దాంట్లో కొంత వాస్తవం ఉంది. అట్లాగే దేవిశ్రీ ప్రసాద్ కూడా ఆయన ఎవరో అనామకుడు కాదు, వాళ్ళ నాన్న సత్యమూర్తి పెద్ద రైటరు. ఆ రైటరు ఆయన ఉన్నాడు కాబట్టి ఆ సర్కిల్ ఉంది, లేకపోతే 8 ఏళ్ళ కుర్రాడు ఇళయరాజా దగ్గరికి ఎలా వెళ్తాడు? అది కూడా ఈయన కన్వీనియంట్గా పక్కన పెట్టేశాడు. అంటే ఎండమూరితో ప్రాబ్లం ఏంటంటే తను చెప్పదలుచుకున్న దానికి ఉదాహరణలుగా కొన్ని చెప్తాడు, పక్కన దాన్ని కప్పేస్తాడు అనమాట. ఈ ప్రాబ్లం ఉంది. అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది ఉడాల వ్యవహారం. రెండోది ఎండమూరి నవలన్నీ కూడా మ్యాక్సిమం కంటెంట్ అంతా కాపీ కంటెంటే. ఎవరు శైలి కూడా ఆయన శైలి కాపీ శైలి. మేమంతా కూడా అప్పుడు చదివేవాళ్ళం. ఈయన సిడ్నీ షెల్డన్ టెక్నిక్లంతా కూడా, రైటింగ్ టెక్నిక్లంతా కూడా దించేవాడు. దాన్ని ఎఫెక్టివ్గా చేశాడు, నో డౌట్. కానీ ఈయనేమి అంత ఒరిజినల్ రైటర్ అనేది ఏమీ కాదు. కాకపోతే బయోగ్రఫీ కూడా నాకు తెలిసి ఇడ్లీ వడ ఆకాశం నాకు బయోగ్రఫీ, అది బయోగ్రఫీ కాదు, ఒరిజినల్గా విఠల్ కామత్ రాసిన ఆటోబయోగ్రఫీని తెలుగులో ఈయన పేరుతో రాశారు. దాన్ని ఈయన అనువదించాడు. యాక్చువల్గా అనువాదం చేస్తున్నప్పుడు ఈయన కొంత దాని ఏమంటారు ఫ్రీడమ్ తీసుకొని సొంత భాషలో రాశాడు. కంటెంట్ విఠల్ కామత్ది. అది విఠల్ కామత్ అంటే కామత్ హోటల్ యజమాని అనమాట. ఆయన ఫస్ట్లో ఆర్కిడ్ అనే హోటల్ ఉండేది. సో ఇడ్లీ వడ ఆర్కిడ్ అని ఆయన ఇంగ్లీష్లో రాస్తే దాన్ని తెలుగులో ఇడ్లీ వడ ఆకాశం అని ఎండమూరి రాశాడు. అది దాదాపు 20 రీప్రింట్లు అయినట్టుగా ఉంది, పెద్ద హిట్ అనమాట. ఏదేమైనా ఒక పాపులర్గా రాయగలిగిన ఇదైతే ఉంది. ఆయన కాపీ కొట్టాడా ఇంకోటి చేశాడు పక్కన పెడితే, పాపులర్గా చదివించే విధంగా ఎండమూరి రాయగలడు. ఆ రకంగా చిరంజీవి బయోగ్రఫీ చాలా ఇంట్రెస్టింగ్ ఉండే అవకాశం ఉంది కరెక్ట్గా రాయగలిగితే. ఎందుకంటే ఒక చాలా కింది స్థాయి నుంచి చిరంజీవి వచ్చి సూపర్ స్టార్ అయ్యాడు కాబట్టి
చిరంజీవి మెగాస్టార్ అయ్యాడు కాబట్టి ఆయన లైఫ్లో అనేక ట్విస్ట్లు టర్న్లు ఉంటాయి. రెండోది అది వెరీ ఇన్స్పైరింగ్గా కూడా ఉంటుంది ఇవాళ యూత్కి. అయితే మరి ఈయన ఓవర్ డ్రామా చేస్తాడా, కరెక్ట్గా ఫ్యాక్ట్ని చెప్తారా? ఎందుకంటే బయోగ్రఫీల్లో అన్ని విషయాలను చెప్పలేరు. కొన్ని చెప్తే బతుకున్న వ్యక్తులకి ఇబ్బందులు ఉంటాయి. అది ఎవరో కొంతమంది మాత్రమే చెప్పగలరు. చెప్తే ఏమవుతుందంటే మనకి అనేక మందితో శత్రుత్వం తెచ్చుకోవాల్సి వస్తుంది. నేను అనుకోవడం చిరంజీవి అటువంటి ధైర్యం చేస్తాడని నేను అనుకోవట్లేదు. కాబట్టి కొన్ని రకాల వాటిని కప్పి పుచ్చేసి కొన్ని రకాల వాటిని హైలైట్ చేస్తారు. మేజర్గా పర్సనాలిటీ డెవలప్మెంట్ లాగా తీసుకొస్తాడు యండమూరి ఈ బుక్ కూడా. అంతేగాని కరెక్ట్గా బయోగ్రఫీ ఆయన తీసుకురాలేడు. 100% చెప్పగలను నేను. ఇది ఇంకొక పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్ అవుతుంది. అంటే దీని చదివి ఇన్స్పైర్ అవ్వడానికి పనికి వస్తుంది తప్ప చిరంజీవి జీవితం చుట్టూ ఉండే అనేక సామాజిక రాజకీయ అంశాలని, అంటే ఆయనకి జరిగిన అవమానాలను తీసుకెళ్ళ అదే ఆయన జరిగిన అవమానాలని కొంత వ్యక్తుల పేర్లు చెప్పకుండా చెప్పడం ఇలాంటివి చేస్తారు. ఫైనల్గా ఒక చాలా కష్టాలు ఎదుర్కొని చాలా అవమానాలు ఎదుర్కొని ఆయన ఎలా అయ్యాడనే నెరేటివ్ మాత్రమే ఉంటుంది తప్ప ఆ వ్యక్తి చుట్టూ ఉండే సామాజిక పరిస్థితులు, ఆ వ్యక్తి కులము, ఈ లోతుగా వెళ్ళి రాసే శక్తి ఈయనకి యండమూరికి లేదు అసలు. యండమూరి ఆ టైప్ కాదు అసలు. ఆయన ఎంతసేపు పెరిపెరల్గా మాత్రమే జీవితాన్ని చూస్తాడు తప్ప లోతులకు వెళ్ళి చూసి చేసే సత్తా కానీ శక్తి కానీ ఇంట్రెస్ట్ కానీ యండమూరికి లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.